Daily. Taste the Daily. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పొలిటికల్ గా ఎవరికి ఎడ్జ్? ఈ బ్రిడ్జ్ నిర్మాణం అధికార విపక్షాల మధ్య రాజకీయ రచ్చకి కారణమవుతోంది. బ్రిడ్జ్ ఎప్పుడు నిర్మిస్తారు అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తుంటే పనులేమీ ఆగలేదు అంటూ రివర్స్ అటాక్ కి దిగింది అధికార పార్టీ. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం భూసేకరణకు కార్పొరేషన్ ముందుకు రావడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పద్ధతి ప్రకారం బ్రిడ్జి నిర్మాణం చేయాల్సిండగా కేంద్ర మంత్రి అనుభవరాహిత్యంతో ప్రజల్ని ట్రాఫిక్ ఇబ్బందుల్లోకి నెట్టారంటూ మండిపడుతున్నారు. 3 నెలల క్రితం పాత బ్రిడ్జిని తొలగించి కొత్త బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టారు. 2 ఏళ్ల కాలంలో నూతన బ్రిడ్జిని పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్తూ వచ్చారు. శంకర్ విలాస్ వైపున్న వ్యాపార సముదాయాలకు చెందిన యజమానులు తమ భూములిచ్చేందుకు ముందుకు రాలేదు. టీడీఆర్ బాండ్స్ వద్దంటే వద్దంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కార్పొరేషన్ తప్పనిసరి భూసేకరణకు సిద్ధమైంది. నోటిఫికేషన్ విడుదల చేసి భూమిని సేకరించనున్నారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. బ్రిడ్జిని తొలగించడానికి ముందే ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సిన అధికారులు, అధికార పార్టీ నేతలు ఇప్పుడు భూసేకరణ చేయడమేంటని ప్రశ్నించారు అంబటి రాంబాబు. బ్రిడ్జి డిజైన్ కూడా లోపభూయిష్టంగా ఉందని, ఎప్పటిలోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా బూతులు తిట్టించే కార్యక్రమం చేస్తాం పెమ్మసాని గారు, ఇది మంచిది కాదు. బూతులు తిట్టదలుచుకుంటే మేము బాగా తిట్టగలం, కాకపోతే సంస్కారం కాదని ఊరుకుంటున్నాం. ఈయన మాత్రం మాట్లాడంట. అమ్మో రాంబాబు గారు, నేను రాంబాబు గారు లాగా మాట్లాడలేనే అంటున్నాడు. సమాధానం చెప్పు సార్, మాట్లాడాల్సిన అవసరం ఉంది. నా దగ్గర ఏమైనా పెద్ద చాకచక్యం ఉందా? మేము స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాం. ఇప్పటికి కూడా ఆ ఎంపీ గారిని అడుగుతా ఉన్నా, అమెరికా నుంచి వచ్చిన ఎంపీ గారిని అడుగుతా ఉన్నా, ఆ కేంద్ర మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఇవాళ్ళకైనా జ్ఞానం తెచ్చుకోండి, జేఏసీని పిలవండి, వారితో చర్చలు జరపండి. వైసీపీ ఆరోపణల్ని ఖండించిన కేంద్ర మంత్రి పెమ్మసాని శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు నిలిచిపోలేదని, కొనసాగుతున్నాయని వెల్లడించారు. రైల్వే ట్రాక్ పై ఉన్న బ్రిడ్జి తొలగింపు ప్రక్రియ 2-3 వారాల్లో మొదలవుతుందని చెప్పారు. 2 ఏళ్లలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. వ్యాపారులు కోరినట్లు ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం సాధ్యం కాదని, అలా చేస్తే ఎక్కువ మంది నష్టపోతారన్నారు. తప్పనిసరి భూసేకరణకు వెళ్లకుండా అందరినీ ఒప్పించే ప్రయత్నం చేశామని, అయితే కొంతమంది ఒప్పుకోకపోవడంతోనే భూసేకరణకు వెళ్లాల్సి వస్తోందన్నారు. దీనికోసం 30 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. దానికి గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తున్నాయి. బ్రిడ్జి నిర్మాణం విషయంలో ప్రభుత్వం తీరు సరిగా లేదని విపక్షం అనుకున్న విధంగానే బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని ప్రభుత్వం తమ వాదనను సమర్థించుకుంటున్నాయి.